మా వారితో ఎప్పుడు చూడు రొయ్యలు తెస్తాను, ఒక అర కేజీ రొయ్యలు తెస్తాను, కూర వండుకోవే అంటే ఎవరు ముక్కులో పెట్టేదానికి అర కేజీ రొయ్యలు అనేసి ఎటకారంగా మాట్లాడేదాన్ని. నాకు తిక్క కుదిరేలాగా 2 కిలోల రొయ్యలు తెచ్చి నా నెత్తిన ఏసి వెళ్ళిపోయారు. ఒలుచుకుంటే ఒలుచుకో, లేదంటే బయటేసి అన్నట్టు సమాధానం చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకేం చేసేది, నా పాటలు నేను పడేసి కొంచెం అయితే ఒలిసి ఇంకా టైం అయిపోతుందని కర్రీ చేస్తున్నానని చెప్పాను కదా, అదేనండి ఈ కర్రీ. చాలా టేస్ట్‌గా అయితే వచ్చింది ఈ కర్రీ. మీరు చూస్తున్నారా కదా, కొంచెం ఆయిల్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటాలు వేసుకోండి. కొంచెం గ్రేవీ కోసము ఒక ఎర్రగడ్డ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా గ్రేవీ అయితే వస్తుంది. మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి వేసుకున్నారంటే అంతేనండి. రొయ్యలు వేసేసి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నారంటే నీచు వాసన ఎక్కడా లేకుండా చాలా బాగుంటుంది కర్రీ అయితే. రైస్ కన్నా చపాతీ, పొరోటాలకే అదిరిపోయింది. దోశ, ఇడ్లీలో కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, ఫైనల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తినే లోపల 3:30 అయింది టైము. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.